కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో డెడ్ బాడీ కనిపించింది. గతంలో అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేశాడు సుబ్రహ్మణ్యం. ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి కారులో సుబ్రహ్మణ్యాన్ని తీసుకువెళ్లారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. గుడి చుట్లు తిరిగాక దండం పెట్టుకున్నాక కొట్టుకుని పడ్డాడండి నా కొడుకు. అంతే సుబ్రహ్మణ్యం పేరు పెట్టుకున్నాను సార్ మేము. మా బతుకు తెరుగు కోసమేనండి కాకినాడ వలసకి వెళ్ళామండి. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అనంతబాబు మీ అబ్బాయినే నేను డ్రైవర్ కింద తీసిపోయి మప్పుతాను అన్నాడండి. బాగుంటుంది బాగా చూస్తాడు అనుకున్నాను తప్పండి. ఇంత నమ్మకంగా పని చేయించుకుని ఇంత దారుణంగా ఒంటి నిండా గాయాలతో తీసుకొస్తాడు అప్పచెప్తాడు అనుకోలేదు సార్ మేమైతే. కాలుకి దెబ్బ తగిలిందండి. అనంతబాబు దగ్గర 3 నెలలు అయిందండి మానేసి. నాన్న ఎప్పుడు పడితే అప్పుడు లెగ్గొట్టి తీసిపోతున్నాడు, నిద్ర నిప్పులు ఉండలేదు, నేను చేయలేకపోతున్నాను నాన్న మానేస్తాను. మానేసాడు 3 నెలలు అయిందండి. ఇవి నా దగ్గర మానేశాడు. నా గుట్టు అంతా ఇవి తెలుసు. నా గంజా వ్యాపారం, గంధపు చెట్లు, హెరాయిన్, రంగురాళ్ళు వ్యాపారం అంతా వాడికి తెలుసు. ఈయన ఉండకూడదు, ఈయన చంపేయాలి అలాగలాగానే. మరి ఏం కసెట్ వేసుకున్నాడో తెలియదండి. మానేస్తే ఎన్ని చొప్పేస్తాడని అనుకున్నాడో ఏటో. ఈ 3 నెలలు గడిచాకప్పుడు రోజు నాకు ఫోన్ చేశాడండి. రాత్రి 7-7:30 అవుద్దండి. ఆ మధ్యలో ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే రత్నం మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని అడిగాడండి అనంతబాబు. సరే మరి నాకు 20,000 ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇస్తారా? ఏమనుకుంటున్నారా మీరు? నా కోసం ఇవ్వకపోతే ఆ లంచ్ గురించి అబ్బాయి తీసేస్తాను కబర్దారని మమ్మల్ని తిట్టాడండి, బూతు మాట్లాడాడండి. మళ్ళీ ఎవరు చేరి ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు, ఆరా తీసాడండి. పలానా కొండపాలెం స్కూల్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. కరెక్ట్గా 10:30కి బయటకు వస్తున్నాడని కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి. సుబ్బు బయటకు వస్తున్నాడని అప్పుడు గేట్ బయట కారు ఎట్టుకుని రెడీగా ఉన్నాడండి అనంతబాబు. బతికున్న మనిషిని 10:30కి తీసుకెళ్ళండి. 1:30కి శవం తీసుకొచ్చి ఇదిగో మీ అబ్బాయి చనిపోయాడు అంటున్నాడు. కారు చలలు అలా పెట్టాడు దారిలో. 4 డోర్లు ఓపెన్ చేసండి. సత్యబాబు ఇదిగో మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం. అప్పుడు కుర్రలు చల్లలైట్లు చూస్తే ఇంక దండలు ఇవన్నీ కుట్టేని తొట్లండి, దెబ్బలు గొంతు మీద బూట్ కలితో తొక్కేసారండి. ఇక్కడ తెచ్చి విడిపోయింది పైన. ఒంటి నిండా రక్త గాయాలు, ఇసుక, తడిబట్టలతో ఉన్నాడు సార్ కుర్రోడు. తల మీద ఏమో 3 ఏళ్ళు దూరిపోయి ఎలాగ, మెడ మీద ఏమో రెక్కేసారండి. అనంతబాబు భార్య రెక్కేని బూరుతో సూది పుచ్చుకున్నా మనకు ప్రాణం గెసగెస ఆడిపోద్దండి. అలాంటి దాన్ని దెబ్బలు ఒంటి మీద ఉన్నాయండి. మరి ఎంత బాధ ఉంటుంది సార్. ఎంత గెసగెసలు ఆడిందో ప్రాణమేనండి. నేను చాలా బాధపడేది. గారంగా పెంచుకున్నాను సార్ నా పిల్లల్ని. అయితే చాలా దారుణంగా చంపే తీసుకొస్తాడని అనుకోలేదండి. యాక్సిడెంట్ ఎక్కడ తగిలితే ఇది కొట్టుకుపోతే ఇలా తొట్లు ఉండవా, ఏం జరిగారు అసలు నువ్వే కొట్టి చంపావా లేకపోతే అవతోనే చంపించావా మాకు తేలాల, మాకు తెలియదాకా మేము ఊరుకోమని నిలదీశానండి. అందరూ ఫోన్ చేసి అప్పడాలు మన కాకినాడలో ఎవరో దళితుల్ని ఎవరో చంపేశారట ఏంటి చూడండి. వెళ్ళేటప్పటికి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కులాయి చెరువు దగ్గర నోకాలమ్మ టెంపుల్ ఉంది. అక్కడ ఆ నోకాలమ్మ టెంపుల్ దగ్గర అపార్ట్మెంట్ సెలార్లో కారులో శవం ఉంది. అక్కడికి వెళ్ళేదాడు పొద్దుట 6 గంటలకు వెళ్ళి. మా ఏమని పక్క కాగేసి రత్నం అయ్యింది, ఏది అయిపోయింది, 2 లక్షలు ఇస్తాను, మీ ఊరు కూడా నాకు తెలుసు, 2 అని ఇద్దరినే ఇలా చెరుకు గుర్తెట్టుకుని కారు డోర్లోకి లాగేస్తున్నాడు. ఎంత భయంకరమైన వచ్చి అంటే ఒక కోడో మేకను కూడా గుద్దేసి పారిపోతుంటాడు ఎవరు కనపడకుండా. అటువంటి చంపేసి తీసుకొని తల్లిదండ్రులకు అప్పచెప్పారంటే ఇంకా జాతి అంటే అతనికి భయపడిపోవాలనేసి. ఆ రోజు వైసీపీ నాయకులు కొద్దిమంది కార్పొరేటర్లని, కొద్దిమంది కౌన్సిలర్లని ఆ సోమలకోట నుంచి కాకినాడ నుంచి వీళ్ళని తీసుకొచ్చి వేరు విభజించి పాలించన్నట్టుగా భార్యను దిక్కుని పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దిక్కుని తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడు పక్క తీసుకెళ్ళి మేము మాట్లాడేసామని వీళ్ళు కనిపించేయడానికి చాలా భయంకరమైనటువంటి. చంపేయడం ఒక తంతు అయితే, చంపేసి బాడీని డోర్ డెలివరీ ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పడం ఒకటైతే, మళ్ళీ అక్కడే కొన్ని గంటల్లో వాళ్ళ కుటుంబాన్ని విభజించడం. అలాగా జైల్లో పెట్టాక 210 రోజులు 8 రోజులు ఉన్నాడని డిపార్ట్మెంట్ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సంబరాలు చేసుకుంటా ఊరేగింపు చేసుకుంటా తీసుకెళ్ళారు. మాకు ఆశ్చర్యం వేసిందండి. ఇదే నా కొడుకుని అంత దారుణంగా చంపే తీసుకొచ్చినండి, అంత దండలే తీసుకొస్తున్నారంటే నా ఆశ్చర్యం వేసింది సార్. అప్పుడు టీవీలో చూస్తుంటే నాకైతే తనే మర్డర్ చేసి తనే ఒక్కడే డోర్ డెలివరీ చేసి ఓ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టి నేరస్తుడి కింద ఒప్పుకుని జైలుకి వెళ్ళి వస్తే
సంబరాలు అంటే సైకోలుగా తయారవేసి పిచ్చోలుగా తయారవేసి సంబరాలు వేస్తారు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యుండి ఒక సీఎం చేసిన వ్యక్తి అయ్యుండి అటువంటి ఆయన ఖండించకుండా పోయి అంటే తప్పు చేయను ప్రోత్సహించినట్టే కదా అర్థం. ఒక స్వాతంత్ర సమర యోధుడిని ఊరేగించినట్టుగా పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలతోటి పూలదండలతోటి వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అంతా పెద్ద ర్యాలీ, ఒక 100 కార్లు ర్యాలీ చేసుకుంటూ అతన్ని సెంట్రల్ జైలు నుంచి అతను ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియా తీసుకెళ్లారు. అనంతబాబుని రక్షిస్తుంది ప్రభుత్వాన్ని అప్పుడే అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా మాకేం కక్ష కదా ఖాయం కదా. మటర్లు చేసిన వాళ్ళని మానభంగాలు చేసిన వాళ్ళని ఆయన చుట్టూ తిప్పుకోవడం అలాగా చేసినా కాబట్టి ఆనాటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మద్దతు ఇచ్చారే తప్ప మాకు న్యాయం చేయలేదు, కనీసం పలకించలేదని. అంత దుర్మార్గంగా మనిషిని చంపేసి మనుషుల్ని చంపించేసి తీసుకొచ్చిన మనిషిని కూడెట్టి తిరిగారంటే ఎవరికన్నా ఆశ్చర్యాలు వేస్తాయి కదా సార్ జనానికి. అనంతబాబు మీద ఉవ్వెత్తున ఉప్పునిలా ఉద్యమం కొనసాగుతుంటే అతను పక్కన పెట్టుకుని ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ఆయన ఊరేగింపుతూ నవ్వుతూ వాళ్ళ తండ్రి చనిపోరని అనేక మందికి వచ్చి ఓదార్పయాత్ర చేసిన అతను ఒక దళితులు చనిపోతే దళితుల పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసి అలాంటి దళితులు చనిపోతే కనీసం ఫోన్లో కూడా సుబ్రహ్మణ్యం తల్లిని తండ్రి అమ్మ నీకు న్యాయం చేస్తాం దళిత పక్షపాతి మా పార్టీ అని చెప్పినటువంటి వ్యక్తి ఆ మాత్రం పట్టించుకోలేదు. జగనన్న కాలనీ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు అనంతబాబుని కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయన పైపచ్చిగా దళితులు నా అక్క చెల్లెళ్ళు, నా అక్క అన్నదమ్ములు చేసేది ఒకటి సార్, మాట అనేది ఒకటి అయిపోతుందండి. ఈ మర్డర్ చేసినా సరే మాకు దళితులు చంపినా సరే మాకేం పర్వాలేదు, మేము అతను కాపాడుకుంటాం అనే నైజం ఆ ప్రభుత్వంలో కనిపించింది. ఒక్కడ 31 దెబ్బలు కొట్టేయగలనండి, 3 అంతర్గత గాయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లోనండి. నేను ఒక్కడిని చంపానని పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. మద్రాసు ఫోరెన్సిక్ వాళ్ళు చేసినటువంటి ఎనాలిసిస్లో భార్య కూడా చనిపోయిన యార్డు దగ్గర అనంతబాబు భార్య చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం బ్రతికొండగా అక్కడ తిరిగినట్టు విజువల్స్ వచ్చినాయి. హత్య సమయంలో అనంతబాబుతో పాటే లక్ష్మీదుర్గ ఉందని, డ్రైవర్ హత్యకు ప్రేరేపించారని, అనంతబాబుతో పాటు ఆమె కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది. తర్వాత చంపేసిన తర్వాత వాళ్ళు అదే కారులో భార్య ఇతను ఎదురు కూర్చుని వెనకాతల డెడ్ బాడీని పెట్టుకుని ఈ అపార్ట్మెంట్కి వచ్చి అపార్ట్మెంట్లో భార్యను వదిలేసి వచ్చినటువంటి ఎవిడెన్స్ అంతా వాళ్ళు సిట్ వాళ్ళు సేకరించారు. దాంతో ఆవిడని A2గా చేర్చారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న ఆమె కాకినాడ సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణకు హాజరైంది. మన సాక్షిని బెదిరించాడండి. ఇప్పుడు మా లాయర్ వచ్చి చెప్పమన్నట్టు చెప్పండి, లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను, ఆడు శవాన్ని చెప్పి మీ సేవలు కూడా వాళ్ళకి దొరకనివ్వను. ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని బెదిరించిన కేసులో ఆయన్ని అరెస్టు చేసేందుకు 4 బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ కూడా కొట్టేసింది అనమాట 13వ తారీఖున. ఇదంతా ఈ రాజకీయం కుట్రండి, రాజకీయం కుట్రంగా నన్ను ఆడుకుంటున్నా, నన్ను ఇరికించాలని నా మీద కావాలని పెట్టారని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నాడు ప్రెస్ మీట్ ముందు. మరి అలాగన్నవాడు ఇప్పుడు ఎందుకండి మరి అన్ని సాక్షిని బెదిరించడం ఎందుకండి? ఈ అనంతబాబు బయటికి రాకపోయినా ఆడు అనుసరులు ఆడు మనుషులు చాలా గోండాలు ఉన్నారు ఆడి చేతిలోని, ఆ గోండాలను పంపించి మమ్మల్ని ఏమన్నా చంపేస్తారేమో కొంచెం ప్రాణాపాయం ఉందని చెప్పుకున్నాక అప్పుడు ఈ సీసీ కెమెరా ఎట్టారేమో అనుకుంటున్నాను నేను. సర్వేలెన్స్ డ్యూటీ వేసారు సార్ కట్టుబడి బిఎస్ నుంచి, మరి సర్కార్ ఆఫీస్ నుంచి వస్తాయి సార్ ఇన్స్ట్రక్షన్స్. మా లిమిట్స్ కాబట్టి వీళ్ళు మా పెద్దపూడి ఎస్ఐ గారు దీనికి మానిటర్ చేస్తారు సార్. అది అనంతబాబు ఉరిశిక్ష చేసేస్తాను కానీ మాకు ప్రాణాపాయం తప్పదండి, లేకపోతే ఎప్పటికన్నా అది ప్రాణాపాయం అది అనంతబాబు బయట ఉన్నాక లేదండి. అది వైసీపీలో చేయలేదు, వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలు కానీ ఈ పదవి ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు ₹1 సాయం చేయలేదండి. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు తప్పండి, మాకు ఆ టైప్ అయితే మాకు ₹1 మాకు సాయం చేయలేదు సార్ ఎవరో కూడా. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ పార్టీ తరఫున వీళ్ళకి ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు నాయుడు 4-5 సార్లు తీసుకెళ్ళండి, వెళ్ళిపోయినాడు వచ్చి మా దగ్గర కూర్చోబెట్టి మా కష్టం చెప్పుకుంటే ఇచ్చి విన్నారండి చంద్రబాబు నాయుడు గారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టులో మాకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు, మాకు సహాయం చేయమంటే ఆయన ఒక లాయర్ని పెట్టారు. లోకేష్ బాబు గారు కూడా ఒప్పాడు మీటింగ్కి వచ్చారు, ఆయనతో మాట్లాడించారండి. మన పార్టీ వచ్చిన వెంటనే కంపల్సరీగా మీకు న్యాయం చేస్తానమ్మని మాట ఇచ్చారండి.
మీరు ఒంటరివారు కాదు, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండమని కుటుంబ సభ్యులిద్దరికీ హామీ ఇస్తున్నాం. అంచేత మన టీడీపీ ప్రభుత్వం వచ్చే కాంచి మాకు ధైర్యం వచ్చిందండి. మాకు న్యాయం జరుగుతుందని కూడా నమ్మకం కలిగిందండి. ఈ రెండు ప్రభుత్వాలు వ్యత్యాసం చూస్తే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తూ న్యాయం చేస్తారని మాకు ఒక ఆశాభావం, నమ్మకం కలుగుతుంది.